సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశం పైన మొత్తం 50% కొత్తగా టారిఫ్లు విధించారు. ఆ ఆ ట్రేడ్ డీలు మీద రకరకాలుగా రకరకాల బృందాలు, కేంద్ర బృందాలు వెళ్తున్నాయి. అమెరికాతో చర్చలు జరుపుతున్నాము ఆ టారిఫ్కు సంబంధించి అంటున్నారు. ఇది H1B వీసాలకు సంబంధించి ఈ మధ్య $1,00,000 ఫీజు పెంచడం, రకరకాల ఒత్తిళ్లు చేస్తున్నారు. ఇంతకీ అమెరికా అధ్యక్షుడు ఎందుకు ఈ రకమైన ఒత్తిళ్లు పెడుతున్నాడు? అసలు విషయం ఏంటంటే వ్యవసాయోత్పత్తుల మీద వాళ్ళు వ్యవసాయోత్పత్తులకి, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులకి వాళ్ళ మన మార్కెట్లని అమెరికా ఉత్పత్తుల కోసం తెరవాలని చెప్పేసి చెప్తున్నారు. అదే తెరిస్తే మనం ఇక్కడ రైతాంగము, ఆక్వాకల్చరు, ఫిషరీస్ ఇవన్నీ కూడా సంక్షోభంలో పడే అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వం దాని మీద మీమాంస వ్యక్తం చేస్తుంది. ఇంతకీ దాని మీద సరైన ఒప్పందాన్ని క్లించ్ చేయకపోవటానికి కారణం ఏంటి? ఈ అంశాలన్నిటి మీద మనతో మాట్లాడడానికి రైతు సంఘం కార్యదర్శి జమలయ్య గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి జమలయ్య గారు. నమస్కారం అండి. అదేండి, ఇప్పుడు ప్రతాళ్ళు ఏం చెప్తున్నారంటే అమెరికా తోటి ఇప్పుడు 50% టారిఫ్లు విధించడానికి కారణం ఏంటంటే ఏదో H1B వీసాలు వ్యవహారము, లేదంటే అక్కడికి పరిశ్రమలు తీసుకెళ్ళటం, ఇవన్నీ చెప్తున్నారు. కానీ అసలు నిగూఢంగా ఉన్నదైతే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అమెరికాకి మనం మార్కెట్లు తెరవకపోవడానికి సంబంధించిన సమస్య అని అంటున్నారు. మీరేమంటారు? మీరు చెప్పినట్టుగా అమెరికాలోనే వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసి లాభాలు గడించాలనే ఒక తహతహలాడుతూ ఉంది అమెరికన్ ప్రభుత్వం, ముఖ్యంగా ట్రంప్. ఆ నేపథ్యంలోనే భారతదేశంపై ఈరోజు సుంకాలు విధిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఏమిటంటే అమెరికాలో దాదాపు 40 కోట్ల భూములు ఉన్నాయి. ఆ భూముల్లో భారీ యంత్రాలతో ఎక్కువ సబ్సిడీలు ఇచ్చి కారు చౌకగా వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అలా ఉత్పత్తి చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు పంపించి అమ్ముకొని డబ్బులు గడించాలని ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనతోనే వాళ్ళు జన్యు మార్పిడి విత్తనాలను, వాళ్ళు ఉత్పత్తి చేసిన పంటలను భారతదేశానికి అమ్ముకోవాలని ఆలోచన. ఆ నేపథ్యంలో 146 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశం వాళ్ళకు పెద్ద మార్కెట్గా కనిపిస్తూ ఉంది. మరి భారతదేశంలో వాళ్ళు వస్తువుల్ని అమ్ముకోవాలంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానపరంగా తీసుకురావాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే భారతదేశంపై వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయక దేశం, వ్యవసాయం మీదే దాదాపు 56% మంది ఆధారపడి జీవిస్తా ఉన్నారు. అంతేకాకుండా 86% చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. అందులో 50% కౌలు రైతులు సేద్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మనం కూడా వ్యవసాయ ఉత్పత్తులు చేయటంలో గణనీయమైనటువంటి కీలకమైన పాత్ర మనం పోషిస్తా ఉన్నాం. అమెరికా తన జన్యు మార్పిడి విత్తనాలు, అదేవిధంగా అధిక సబ్సిడీలు ఇచ్చి ఉత్పత్తి చేస్తున్న పంటల్ని భారతదేశంలో అమ్ముకోవటానికి వాళ్ళు భారతదేశం మీద ఉన్న, అదే ముఖ్యంగా ట్రంప్ మోడీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతూ ఉంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఏం ఈ చెప్తా ఒత్తిడికి ఉన్నారు? ఈ ఒత్తిడికి మరి మోడీ ప్రభుత్వం లొంగుతుందంటారా? అంటే కొన్ని ఉత్పత్తులు, అంటే ఈ మధ్యలో జన్యుపరమైన మొక్కజొన్నని ఇక్కడ ఇథనాల్ తయారీకి వాడటానికి దానికి కూడా వీళ్ళు అంగీకరిస్తున్నారు, దాని దిగుమతికి అని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీ సమాచారం ఏంటి మీ దగ్గర? అందుకని వాళ్ళు 2 రకాలైనటువంటి ఎత్తుగడలు రూపొందించారు. ఒకటి అంశం భారతదేశం నుండి అమెరికాకి దిగుమవుతున్న వస్తువులపై సుంకాలు విధించడం. రెండోది అమెరికాలో ఉత్పత్తి చేస్తున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని భారతదేశానికి ఎగుమతి చేయటం. ఆ విధంగా భారతదేశం ప్రారంభంలో ఒప్పుకోలేదు, ముందుకు రావటం లేని నేపథ్యంలో అమెరికాలో వ్యవసాయ ఉత్పత్తులతో పాటు పాడి ఉత్పత్తులు, చికెను, రకరకాల వస్తువులన్నీ భారతదేశానికి డంపు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశం ఒప్పుకోవటం లేదనే నేపథ్యంలోనే మన వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు దిగుమతి చేసుకునే వాటి మీద ఆంక్షలు విధించారు. ఉదాహరణకి మన రొయ్యలు, సముద్ర ఉత్పత్తులు కానీ, మత్స్య ఉత్పత్తులు, రొయ్యలు, వీటి మీద భారీగా వాళ్ళు మొదట 25%, ఆ తర్వాత మరొక 25%, ఇప్పుడు కౌంటర్ వెయిటింగ్ డ్యూటీసు, యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఎన్ని కలిపితే 60% అవుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి ఆక్వారంగం కుదేలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా పత్తి అమెరికా వాడు భారతదేశం మీద ఎగుమతి చేస్తున్న నేపథ్యంలో
దిగుమతి అవుతున్న పత్తి మీద గతంలో ఉన్నటువంటి సుంకాలు మొత్తాన్ని అంటే 10% కోత పెట్టారు. ఇప్పుడు అమెరికా నుంచి పత్తి దిగుమతి అయితే మన దేశంలో ఉన్నటువంటి ఎగుమతి మన పత్తి ఉత్పత్తి చేసే రైతులు, దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోయేదానికి అవకాశం ఉన్నది. అంతేకాకుండా వాళ్ళ యొక్క పౌల్ట్రీ ఉత్పత్తుల్ని భారతదేశం మీద కనుక డంపింగ్ చేస్తే 60 లక్షల మంది రైతులు పౌల్ట్రీ మీద ప్రత్యక్షంగాని పరోక్షంగా కానీ ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు నష్టపోతామన్నారు. ఈ విధంగా అంటే పాల ఉత్పత్తులు దాదాపు 60 లక్షల మంది పైగా అంటే 1 కోటి మంది పైగా పాల ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు మన భారతదేశంలో. మరి వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం పడేదని అవకాశం ఉన్నది. మోడీ గారు ఒప్పుకోవటం లేదనే రకరకాల ఆంక్షలు పెట్టి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ మోడీ గారు కూడా ఏం చేస్తున్నారు, దేశంలో ఉన్నటువంటి రైతులు ప్రజల యొక్క మభ్య పెట్టడానికి అమెరికాతో పోట్లాడుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ ఆచరణలో మాత్రం అమెరికా విధానాలకి తల వంచుతున్నట్టుగానే కనపడతా ఉంది. ఇది ఒక పెద్ద కుట్రలాగా అంటే ఈ రోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు తీరు కనపడతా ఉంది. అంటే వాళ్ళ మొక్కజొన్నలు అంటే 1 crore అదే 140 కోట్ల జనం కొంచెం మా మొక్కజొన్నలన్నా కొనలేరా అని చెప్పేసి ఆ అమెరికన్ సెక్రటరీ కామర్స్ సెక్రటరీ ఎవరు అన్నారు ఇప్పుడు. అంటే మొక్కజొన్నలు కూడా ఇది వాస్తవమే. ఆయన కామర్ష అదే వాణిజ్య మంత్రి కూడా బెదిరింపులు ధోరణితో భారతదేశం మీద ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మీరు మా దేశంలో పండిన ఒక్క మొక్కజొన్న కంకిని కూడా మీరు కొనలేదని చెప్తా ఉన్నారు. ఎందుకు కొనాలని చెప్పేసి ఇక్కడ ఈ మధ్య కాలంలో అంటే భారతదేశం నుండి జరుగుతున్నటువంటి వ్యవసాయ వాణిజ్య ఉత్పత్తుల వ్యాపారంలో ఒక రకం చెప్పాలంటే మనం $314 మిలియన్ ఉన్నటువంటి వాణిజ్య ఎగుమతులు 2024 వచ్చేలకే $437 బిలియన్ పెరిగాయి. అంటే ఇందులో వ్యవసాయ ఉత్పత్తులే కీలకంగా మనకు కనపడతా ఉన్నాయి. అంటే మన ఎగుమతి చేస్తున్నటువంటి వాణిజ్య ఎగుమతుల్లో కీలకంగా 11% వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. అంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులకి భారతదేశం నుండి అమెరికాకి ఎగుమతి చేసుకున్న వస్తువులకు మధ్య 1%, 1.5% వ్యత్యాసం ఉంది. అంటే మిగులు కనపడతా ఉంది. అందుకే అమెరికా ఏం చెబుతుందంటే భారతదేశం నుంచి మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం, కానీ మన వస్తువులు మాత్రం వాళ్ళు దిగుమతి చేసుకోవటం లేదు. ఏదో రూపంలో దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి మన వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్ మీద రుద్దాలి, అంటే అమ్ముకోవాలని ఇప్పుడు మీరు చెప్పినట్టు వాణిజ్యంలో మనకు మిగులున్నప్పుడు కూడా ఇక్కడ మన దేశం ఏదో సర్వీస్ రంగంలో డెవలప్ అయ్యాము, సాఫ్ట్వేర్లో డెవలప్ అయ్యాము, మ్యానుఫ్యాక్చరింగ్లో ఏదో చేస్తున్నాం అని ఎంత చెప్పినా సరే ఇది మనకు వ్యవసాయం మన జీడిపిలో ప్రధాన వాటా కూడా వ్యవసాయందే. మన ఉపాధి కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టు రైతులదే. ఇప్పుడు ఆ గ్యాప్ కూడా లేకపోతే ఇక్కడ వీళ్ళందరూ అస్తిత్వం దెబ్బతినే ప్రమాదం ఉంది కదా. ఈ రైతాంగం ఉపాధి కానీ రైతాంగానికి సంబంధించిన వాళ్ళకి వ్యాసంగం కానీ దెబ్బతినే ప్రమాదం ఉంది కదా. వాస్తవమే. మనం భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ప్రారంభ కాలంలో దాదాపు మన జీడిపిలో వ్యవసాయం యొక్క వాటా కీలకంగా 56% పైనే ఉంది. ఆ తర్వాత క్రమక్రమం తగ్గుతూ వస్తుంది. 1990 తర్వాత అమలు జరుపుతున్నటువంటి నూతన ఆర్థిక విధానాలు, ముఖ్యంగా ఈ రోజు నాటికి అమలు జరుపుతున్న ఉదార విధానాల వల్ల వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గుతూ వస్తుంది. అయినప్పటికీ నేటికి 15% నుంచి 19% మన జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఉన్నది. 56% మందికి కీలకంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం, ముఖ్యంగా ఒక 10 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు, మరి ఒక 10 కోట్ల మంది ఇవాళ రైతులు ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు. వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తున్న రంగాన్ని దెబ్బతీసి తమ దేశం మీద ఆధారపడే విధంగా చేసేదానికోసం, తాము చెప్పినట్టుగా తమ చెప్పు చేతుల్లో భారతదేశాన్ని ఉంచేదాని కోసం కుట్రలో భాగంగా ముఖ్యంగా సామ్రాజ్యవాద దేశమైన అమెరికా అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. వాళ్ళు గనక వాళ్ళ దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులు మనకు దిగుమతి చేస్తే నష్టం. ఎందుకంటే ఆ దేశంలో ఒక్కొక్క రైతుకి $2,45,000 వాళ్ళకి సబ్సిడీ ఇస్తారు. మన దేశంలో ఉన్న రైతులకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చేది 6,000, ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 14,000 కలిపి 20,000. అంటే భారీ సబ్సిడీలతో ఉత్పత్తి చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశం మీదకి తీసుకొస్తే భారతదేశ వ్యవసాయ రంగం కుదేలవుతుంది, ఉపాధి కోల్పోయి రైతులు వీధిన పడతారు. ఇప్పటికే ఆత్మహత్యలు కూడా పెరుగుతా ఉన్నాయి. ఈ 10 ఏళ్ల కాలంలో 1,50,000 మంది భారత రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో కీలకంగా చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ ఉన్నారు. మధ్యలో ఇంకొకటి కూడా చెప్తున్నారండి. అమెరికా నుంచి వచ్చే ఆవు పాలలో ఇప్పుడు అక్కడ వాళ్ళు మామూలుగా ఏంటంటే ఎముకల పొడి అది వాడతారు దానికి పెట్టే దీంట్లో క్యాటిల్ ఫీడ్లో.
అనేది దానివల్ల కూడా ఇక్కడ మన ఆవు పాలు కానీ ఇట్లాంటి ఉత్పత్తులకి కొంత పవిత్రత ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు హిందుత్వ ప్రభుత్వం కాబట్టి ఆ పవిత్రత అది అవి ఇక్కడ కన్జ్యూమ్ చేయటానికి అంటే ఆ, మామూలుగా చనిపోయిన జంతువుల ఎముకల పొడి ఫీడ్ చేసిన ఆవు పాలు కానీ లేదంటే దానికి సంబంధించిన ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాటికి ఇక్కడ యాక్సెప్టబిలిటీ ఉండదు కాబట్టి తీసుకోలేమని చెప్తున్నారు. దాని మీద ఏం చెప్తారు మీరు? అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ అదేవిధంగా ఆవులు ఆ, ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కీలకంగా దాని నుంచే పాలు ఉత్పత్తి చేస్తారు. ఇతర దేశాలు కూడా ఎగుమతి చేస్తుంటారు. పాలు దిగుబడి రావటం కోసం రసాయనాలతో కూడినటువంటి ఫీడు ఇస్తుంటారు. అదేవిధంగా కెమికల్ మందులు కూడా ఇస్తూ ఉంటారు. అందులో చచ్చిపోయిన జంతువుల కళేబరాల నుంచి తయారు చేసిన ఫీడ్ కూడా మిక్స్ అవుతుందని చెప్పేసి వ్యాఖ్యానాలు ఉన్నాయి, చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అటువంటి చచ్చిపోయిన జంతువుల కళేబరాలతో కానీ జంతువు మాంసంతో తయారు చేసినటువంటి ఫీడ్ కానీ అక్కడ ఆవులకి పెట్టి అక్కడ ఉత్పత్తి చేసి పాలను మన దేశానికి ఎగుమతి చేయటం వల్ల మనం దిగుమతి చేసుకుంటే కొంత ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 50-60% మన శాకాహారులుగా ఉన్నటువంటి వాళ్ళు, అందులో కొన్ని సెంటిమెంట్స్ తో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి పాలన సేకరించడానికి మనసత్వం అంగీకరించదు. కీలకంగా సమస్య కూడా ఎదురయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. సరే, ఇక్కడ ఏ మతస్థులైనా ఏ కులస్తులైనా ఏ ప్రాంతస్తులైనా ఆహారం అనేది కీలకం. కానీ అమెరికా వాళ్ళు తయారు చేసి ఇక్కడికి పంపించే దాంట్లో కెమికల్ గా ఉందా, అది విషపూరితంగా ఉందా, రసాయనాలతో కూడుకు ఉన్నదా, భారతదేశంలో ఉన్న ప్రజా ఆరోగ్యానికి నష్టం చేస్తుందా, ఇక్కడ వ్యవసాయ రంగానికి దెబ్బతీస్తుందా అనే అంశం కూడా నుంచి పరిశీలించాలా. సెంటిమెంట్ ఉంటే ఓకే. ఆ సెంటిమెంట్ మళ్ళీ కూడా మళ్ళీ మనం దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ భారతదేశ నెక్స్ట్ పార్ట్కి ప్రభుత్వం వెళ్దామండి. వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే అక్కడ జెనెటిక్ పదార్థాలు ఉంటాయి. వాటిని ఇక్కడ మనం కన్జ్యూమ్ చేస్తే ఇంతకుముందు కూడా మనం జెనెటిక్ బ్రింజాల్ అంటే వంకాయని మనం ఇక్కడ అలౌ చేయలేదు. దాని మీద కూడా చాలా చర్చలు జరిగినాయి, జెనెటిక్ ఫుడ్ని ఇక్కడ అలౌ చేయటం అనేది. అందుకని ఇప్పుడు అది కూడా ఒక ఇబ్బంది ఉన్నట్టుంది కదా, దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు అమెరికా వాళ్ళు జన్యు మార్పిడి విత్తనాలను, జన్యు మార్పిడి విత్తనాలతో తయారు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను మరియు పశువుల ఉత్పత్తులను కూడా భారతదేశానికి డంప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. జన్యు మార్పిడి విత్తనాల మీద శాస్త్రీయమైనటువంటి పరిశోధన జరగాలి. రెండోది, వాళ్ళు పంపిస్తున్న విత్తనాలు భారతదేశంలో వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో కూడా పరిశోధన జరగాలి. ఆ పరిశోధన ప్రకారం లాభాలు నష్టాలు కూడా అంచనా వేయాలి. కానీ ఇప్పుడు అమెరికా ఏం చెప్తా ఉందంటే, మీరు ఎటువంటి ప్రయోగశాల చేయొద్దు, పరిశోధనలు చేయొద్దు, మేము ఇస్తున్నటువంటి విత్తనాలను, పంపిస్తున్న జన్యు మార్పిడి వ్యవసాయ ఉత్పత్తులు, పశు ఉత్పత్తులను మీరు వాడి తీరాలని చెప్పేసి హుకుం జారీ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా ఆ జన్యు మార్పిడి విత్తనాలు కనుక భారతదేశంలో వాడితే తీవ్రమైన నష్టం. ఇప్పటికే BT1 BT2 విత్తనాలని మనం వాడుతా ఉన్నాం. దానివల్ల ప్రారంభంలో ఏదో దిగుబడి పెరుగుతుందని అనిపించినప్పటికీ క్రమక్రమంగా దిగుబడి తగ్గిపోయి పెట్టుబడి పెరిగిపోయి తెగుళ్లు నివారించలేని పరిస్థితుల్లో భారత రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగంలో కీలకంగా పత్తిని ఉత్పత్తి చేసినటువంటి రైతులే. మహారాష్ట్ర, విదర్భ కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ అది కీలకంగా కనిపిస్తా ఉంది. అందుకని ఇప్పుడు BT3 అంటే ఒక రకం చెప్పాలంటే ప్రభుత్వ అనుమతి లేకుండానే ఇప్పుడు అమ్ముతూ ఉన్నారు. అంటే ఒక రకం చెప్పాలంటే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశం మీద దెబ్బ కొట్టడానికి అనుమతులు లేనటువంటి జన్యు మార్పిడి విత్తనాలను దొడ్డిదారులు తీసుకొస్తా ఉన్నారు. దాన్ని నియంత్రించే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతా ఉన్నది. బీటీ వంకాయ, బీటీ ఆవాలు, రకరకాల ఏది అవకాశం ఉంటే దానిని జన్యు మార్పిడి చేసి పంపించే ఏర్పాట్లలో అమెరికా ప్రయత్నం చేస్తుంది. అది సరైనది కాదు. మన ఇంకో దేశం వ్యవసాయం దెబ్బతినుకోకుండా దేశం రైతులు రక్షణ కల్పించాలంటే ఇక్కడ ఆవిష్కరణలు జరగాలి, ఇక్కడ పరిశోధనలు జరగాలి. మన భౌగోళిక పరిస్థితిని బట్టి, ఇక్కడ శీతోష్ణ స్థితిని బట్టి మన పంటల ఉత్పత్తికి, దిగుబడికి, ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆవిష్కరణలు జరగాలి తప్ప ఇప్పటికే విదేశాల నుంచి ఇప్పటికే తీసుకున్న జెమ్స్ వస్తువులకి నష్టం. ఇప్పటికే జెమ్స్ అండ్ జ్యువెలరీ లేదంటే టెక్స్టైల్స్ ఇట్లా కొన్ని డైమండ్స్ ఇట్లాంటి రంగాల్లో మీద 50% టారిఫ్ వేయటం వల్ల దాదాపుగా 30 లక్షల మంది అసంఘటిత కార్మికులు
ఆ, వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ ఉపాధి కానీ దెబ్బతిందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవసాయ రంగంలో ఎంతమంది అసంఘటిత కార్మికులు ఉంటారు? వాళ్ళందరి ఇప్పుడు ఈ డంపింగ్ వల్ల ఎంతమంది ఉపాధి దెబ్బతినే అవకాశం ఉంది? ఇప్పుడు కీలకంగా మనం కనుక పరిశీలిస్తే భారతదేశంలో రైతులు ఒక 10 కోట్ల మంది ఉంటే వ్యవసాయ కార్మికులు అంటే వాళ్ళు వ్యవసాయ కార్మికులందరూ అసంఘటిత కార్మికులుగానే మనం పరిగణించాలి. అదే. ఎందుకంటే వాళ్ళకి ఏ వేతనాలు ఉండవు, ఏ చట్టాలు ఉండవు, ఏది అమలు జరగవు. అటువంటి దాదాపు 20 కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ ఉత్పత్తులతో అనుబంధంగా ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు ఇట్లా రకరకాల ఉన్నాయి. వీటితో పాటు వ్యవసాయ పనిముట్లు తయారు చేసే అసంఘటిత కార్మికులు, అనుబంధ పరిశ్రమలు కూడా ఉన్నాయి. వీటి మీద కూడా లక్షలాది మంది ప్రజలు ఆధారపడి ఉపాధి పొందుతున్నటువంటి స్థితి కూడా మన ముందు కనిపిస్తా ఉన్నది. ఇప్పుడు భారతదేశము లోకి వస్తున్నటువంటి ఇతర దేశాల వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా అమెరికా నుండి దిగుమతి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తుల వల్ల రైతాంగంతో పాటు అసంఘటిత కార్మికులుగా ఉండి ఏ ఆధారం లేనటువంటి వ్యవసాయ కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. పౌల్ట్రీ రంగంలో కూడా మీరు చూడండి, దాదాపు 60 లక్షల మంది రైతులు ఉన్నారు. దానికి కావాల్సిన ఫీడ్, దానికి కావాల్సిన మెడిసిన్, దానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ తయారు చేసే దాంట్లో అసంఘటిత కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ దెబ్బతింటారు. అదే అంతేకాకుండా అదే మన ఈ మధ్యలో పౌల్ట్రీలో కూడా ఎక్కువగా డైరీ. వినపడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి రొయ్యల ఎగుమతులు చాలా గణనీయంగా జరుగుతున్నాయి, అమెరికాకి ముఖ్యంగా. ఎందుకంటే అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం పంపించే రొయ్య ఎక్కువ తింటారని చెప్తారు. ఇప్పుడు ఆ రొయ్యలకు సంబంధించి కూడా దాన్ని అక్కడ ఎగుమతులు నిషేధిస్తూ లూజియానా స్టేట్లో ఒక బిల్లు కూడా పెట్టారు. ఇప్పుడు ఆ రొయ్యలు, ఆక్వాకల్చర్ వీటికి సంబంధించి ఏ, ఇప్పుడు ఎగుమతులు దెబ్బతిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ ఉపాధి కానీ లేదంటే ఇప్పుడు ఎంత వ్యాపారం దెబ్బతిని ఉంటుంది అంటారు ఇప్పటి వరకు? ఇప్పుడు మన దేశం నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి టైగర్ రొయ్య అంటే గుంటూరు, ప్రకాశం జిల్లాల వాళ్ళు టైగర్ రొయ్య ఉత్పత్తి చేస్తారు. తర్వాత తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు ఇట అనేక ప్రాంతాల వనామి రొయ్యని ఉత్పత్తి చేస్తారు. ఈ రొయ్యల్ని మనం అమెరికాకి ఎగుమతి చేస్తాం. మొత్తం ఇతర దేశాలకి ఎగుమతి చేసే రొయ్యలలో దాదాపు 40-60% మనం అమెరికాకి ఎగుమతి అవుతుంది. దాదాపు కోట్ల రూపాయల విలువైనటువంటి మనం రొయ్యల్ని ఎగుమతి చేస్తూ ఉంటాం. దాదాపు అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి పోయినటువంటి ప్రజలు కానీ, భారతదేశం నుంచి పోయినటువంటి ప్రజలు కానీ, ఇతర దేశాల నుంచి ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నట్టు రొయ్యల మీద మక్కువ ఎక్కువ ఉంటుంది, నాణ్యత ఉంటుంది, తర్వాత రుచికరం కూడా ఉంటుంది. అందుకని ఎక్కువగా అటు ఇష్టపడతారు. ఇప్పుడు ట్రంప్ మొదట 5% ఉన్న సుంకాలను 25% పెంచాడు. 25% నుంచి 50% పెంచాడు. దీంతో పాటు కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్, యాంటీ డబ్బింగ్ డ్యూటీస్ కలుపుకుంటే 60%. ఇప్పుడు ఆ డ్యూటీస్ ని అమలుపరచడం వల్ల మన భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశంలో రొయ్యల పరిశ్రమ కుదేలైపోయింది. ఈ సుంకాలు విధించక ముందు మన అంటే 100 కౌంట్ ఉండగలిగిన రొయ్యలు 370 రూపాయలు ఉంటే ఇప్పుడు 234 రూపాయలు, దాదాపు 100 రూపాయలు పడిపోయింది. దాంతో 25,000 కోట్ల రూపాయలు తీవ్రంగా నష్టం జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. విదేశ మార్కెట్ దెబ్బతింటుంది. మన దేశంలో ముఖ్యంగా 10 లక్షల మంది రొయ్యల రైతులు ఉంటే దాని ఆధారంగా సీడ్లో కానీ, ఫీడ్లో కానీ, హ్యాచరీస్ సంబంధించినటువంటి దాదాపు 30 లక్షల మంది రైతులు కానీ, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ, అంటే అసంఘటిత కార్మికులు అంటే తీవ్రంగా లోకల్గా నష్టపోయే లోకల్గా అవకాశం రొయ్యల ఉంది. కన్జంప్షన్ లోకల్గా రొయ్యల కన్జంప్షన్ పెంచడం ద్వారా ఈ నష్టాన్ని పుడుచుకుందామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తే సాధ్యమవుతుందంటారా? అది అసాధ్యం. ఎందుకంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచకుండా, అదేవిధంగా రొయ్యల రేట్లు తగ్గించుకోకుండా సామాన్య ప్రజలు ఎవరు కొనలేరు. అది సంపన్నులు ఎక్కువగా కొనుగోలు చేసేది రొయ్యలు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, రొయ్యలు ఉత్పత్తి చేసే వాళ్ళకి లోకల్ అంటే వినియోగాన్ని పెంచాలంటే వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వాలి, రేట్లు తగ్గించాలి. అదే సందర్భంలో ఏకకాలంలో ప్రజలు అంటే దాదాపు 80% మంది ప్రజలు మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు ఉన్నారు. వాళ్ళు రొయ్యలు కొనుగోలు చేసి తినాలంటే వాళ్ళకి ఆదాయాలు పెరగాల. ఆదాయాలు పెరగాలంటే వాళ్ళ కొనుగోలు శక్తి పెరగాలంటే ఉపాధి పెరగాల. కానీ ఎక్కడా ఉపాధి పెరగలేదు, ఎక్కడా వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగే అవకాశం లేదు. అలాంటప్పుడు లోకల్ వినియోగం ఎట్లా పెరుగుతూ ఉంది, ఎట్లా సాధ్యం అవుతుంది? రెండోది, ఆ రొయ్యలు ఉత్పత్తి చేసే వాళ్ళకి ఏదన్నా 250 కౌంట్ ఉన్నది 300-400 ఉన్నది, 100 కౌంట్ది 370 రూపాయలు ఉన్నది. కనీసం 200 కౌంట్లు, 120 కౌంట్లకు సంబంధించికైనా ఏదైనా ఒక 100 రూపాయలు, 50 రూపాయలు సబ్సిడీ ఇస్తే కొంత రేటు తగ్గితే సామాన్యులు కొనుగోలు చేయడానికి, కనీసం మధ్యతరగతి ప్రజలైనా కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి నిర్దిష్టపరమైన చర్యలు తీసుకోకుండా మన లోకల్ కన్జంప్షన్ పెంచడం అనేది మాటలకి
మభ్య పెట్టడానికి ఉపయోగపడింది తప్ప ఇక్కడ రొయ్యలు ఉత్పత్తి చేసే రైతులకు కానీ సామాన్యులుగా ఆ అంటే రొయ్యల్ని కొనుగోలు చేసి ప్రత్యామ్నాయ తినాలనుకునే వాళ్ళకి మార్కెట్లు కూడా ఉపయోగపడదు. చూస్తున్నాము. ప్రత్యామ్నాయ మార్కెట్లు కూడా గల్ఫ్ అట్లా యూకే అట్లా మార్కెట్లు కూడా చూస్తున్నాం అని చెప్తున్నారు. అవి ఈ లోటును పూడ్చగలుగుతాయి అంటారు. వాళ్ళు ప్రత్యామ్నాయం అంటే అమెరికా వాళ్ళు విధించే సుంకాల వల్ల మనకు నష్టం జరుగుతుంది కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అంటే ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలి. మన దేశం నుంచి ఎగుమతి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఇతర దేశాల మార్కెట్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతో సంప్రదించి మార్కెట్ని పెంచాలా. దానికి కావలసినటువంటి సబ్సిడీలు కూడా వాళ్ళకి ఇవ్వాలా. ప్రోత్సాహకాలు ఇస్తే ఆ మేర కొంతమంది ఎగుమతిదారులు ఇక్కడ రొయ్యలను కొనుగోలు చేసి ఎగుమతి చేయడానికి అవకాశం ఉంది. ఎగుమతికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. రెండోది ఇక్కడ రొయ్యలు ఉత్పత్తి చేసే వాళ్ళకి దానాలో కొంత సబ్సిడీ ఇవ్వాలి. కరెంటు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సీడ్ అంటే నాణ్యమైన సీడ్ ఇచ్చే దాంట్లో కూడా కొంత సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆక్వా రంగం మీద పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని చెబుతుంది, కానీ ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి కావలసినటువంటి పద్ధతులను కానీ విధానాలను కానీ చేయకోకుండా ఇక్కడ ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందని చెప్తా ఉన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా లేఖలు రాశారని చెప్తున్నాడు. లేఖలు రాస్తే ఏం ప్రయోజనం? ఇక్కడ రైతులకి న్యాయం జరిగే పద్ధతి చూడాలి కదా. ఇప్పుడు ఆయిల్ పామ్ ఉంది, దాదాపు మన గతంలో 27.5% క్రూడ్ ఆయిల్ దిగుమతిపై సుంకాలు ఉన్నాయి. దాన్ని 10% తగ్గించారు. ఆయిల్ పామ్ రైతు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పత్తి దిగుమతిపై 10% సుంకాన్ని డిసెంబర్ 31 వరకు తగ్గించారు. విదేశాల నుంచి పత్తి దిగుమతి అవుతా ఉంది. అదేవిధంగా ఆయిల్ దిగుమతి అవుతా ఉంది. ఒక పక్క మనం స్వలంబన సాధించాలి అంటున్నారు, పక్కన అపరాలు ఉన్నాయి. అపరాలు దిగుమతికి అవకాశం ఇస్తారు, ఇక్కడ అపరాలను పెంచాలని చెప్తా ఉన్నారు. చెప్పేదానికి విధానాలకి ఆచరణకి ఇప్పుడు పొంతన లేని పద్ధతుల్లో ఇప్పుడు ఈరోజు ఫైనల్ గా మీరు రైతు సంఘాల నుంచి ఇప్పుడు ఈ నెగోసియేషన్స్, మోడీ ప్రభుత్వం చేసే నెగోసియేషన్స్ కి ఏమైనా సూచనలు చేస్తారా? బ్రీఫ్ గా చెప్పండి, మనం క్లోజ్ చేద్దాము. మొదటి అంశం ఏంటంటే భారత ప్రభుత్వం మన దేశీయ వ్యవసాయ రంగాన్ని దెబ్బతినకోకుండా, దేశంలో ఉత్పత్తి చేస్తున్న రైతులకి నష్టం జరగకుండా ఏ చర్యలను చేపట్టాలి. అందుకనే ద్వైపాక్షిక ఒప్పందాలతో చర్చించేటప్పుడు మన దేశంలో ఉన్నటువంటి రైతులు, మన వ్యవసాయ రంగం, ఆ వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని చర్చలు జరపాలి. అదేవిధంగా మన ఉత్పత్తికి కావాల్సినటువంటి చర్యలు పెంచాలి. విదేశాల నుంచి దిగుమతి అవుతున్నటువంటి వస్తువులు అంటే మన దేశంలో కొరతగా ఉన్నటువంటి వస్తువులు ఏ మేరకు కొరత ఉన్నదో, ఎంత కొరత ఉన్నదో, ఎవరికి ఉపయోగపడితే ఆలోచించి ఆ మేరకు దిగుమతి చేసుకోవడానికి అవకాశం వల్ల మన వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాలు, రైతులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు ఇవ్వాలి. అమెరికాలో చాలా రైతులు ఇస్తున్నారు, కానీ మన దేశంలో రైతులు ఇవ్వట్లేదు. ఆ విధంగా వ్యవసాయ రంగం దెబ్బతినకూడదు. మన వ్యవసాయ రంగం కార్పొరేట్ శక్తులు కట్టబెట్టకూడదు. మన వ్యవసాయం రంగంలో వస్తున్న సంక్షోభాన్ని పరిష్కారానికి రైతులకు రక్షణ కల్పించాలా. ఇక్కడ రైతుల ఆత్మహత్యలను నివారించాలా. ఒక ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ వ్యవసాయ రంగం అంటే దండగా కాదు, పండగగా మార్చే పద్ధతుల్లో ప్రభుత్వ చర్యలు తీసుకుంటే ఆ మేరకు రైతులకి, మన వ్యవసాయ రంగానికి, దేశీయ రైతులకు రక్షణ కల్పించడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందాల సందర్భంగా అమెరికాతో కానీ ఇతర దేశాలతో కానీ జరిగే ఒప్పందాల్లో ఎన్ని గమనంలో పెట్టుకోవాలని రైతు సంఘాలుగా మేము సూచిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి జమలయ్య గారు.